ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సత్య సువార్తను తెలుసుకొని నిజమైన దేవుణ్ణి ఎరిగి భూమిపైన కొంతమంది ప్రజలు ఈ రక్షణ సువార్తను ఆయా ప్రాంతాల్లో ప్రకటిస్తున్నారు. మనం కూడా సత్యము ఎరిగిన మనము అంధకారంలో ఉన్న ప్రజలను నిజమైన దేవుని సన్నిధికి నడిపించడము ఇది మన బాధ్యత ఉన్నది. కాబట్టి ఈరోజు చాలా విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలను మనం ధ్యానం చేసినట్లయితే ఆయన ఏమంటున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనములో, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఈ వాక్యం నిమిత్తము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మహేశ్వరాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈ భౌతిక ప్రపంచంలో మేము జీవించుతుండగా మరి తండ్రి, క్షయమైపోతున్న ఆహారమును దానికోసం మీరు కష్టపడకుడు కానీ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడని మరి మీరు సెలవిచ్చిన విధంగా మా ప్రభువ నిత్య జీవమును అనుగ్రహించే దేవుడవు. ఈ లోకంలో మరి మాకు ఏమి కావాలో ఏమి అవసరం లేవో అన్ని ఎరిగిన దేవుడవు, మాకు అనుగ్రహించే దేవుడవు. ఇదిగో ప్రభువా, నీకు వందనాలు. క్షయమైపోతున్న ఆహారమును మరి అక్షయమైన ఆహారమును వీటి మధ్య మా ప్రభువా మేము ఏ విధంగా నీ సన్నిధిలో మరి ప్రభువా నీ సత్య సువార్తను ప్రకటించాలో ఈ విషయాలను బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. మేము గుర్తెరిగి తెలుసుకొని ఈ నామ మహిమార్థమయ్యి లోకంలో నీ సాక్షిగా ఈ సత్య సువార్తను ప్రకటించే భాగ్యం మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తులో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏమన్నా దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, క్షయమైపోతున్న ఆహారము, అక్షయమైన ఆహారము. ఆహారము డివైడ్గా చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట చెప్తున్నప్పుడు దీని మీద చాలా సంవత్సరాల నుంచి నేను అధ్యయనం చేస్తున్నాను. క్షయమైపోతున్న ఆహారము, ఇది ఈ లోకంలో మనం బ్రతకడానికి మనము భుజించే ఆహారం అని, మరి నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారము, ఇది జ్ఞానముకు సంబంధించిన ఆహారమై ఉన్నది. ఇది అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అని ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. అక్షయమైన ఆహారము, క్షయమైపోతున్న ఆహారము, రెండింటి మధ్యలో మనం భేదం తెలుసుకున్నట్లయితే ఈ బాహ్య ప్రపంచంలో ఈ శరీరము బ్రతకడం కోసము మనకు ఆహారము, మనం తినే ఆహారము మన నోటిలో పడి అది జీర్ణమై మనకు శక్తినిచ్చి మిగతాది వ్యర్థ పదార్థము బహిర్భూమిలో విడబడుతుంది. దీని గురించి కూడా మనము క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే మరి అక్షయమైన ఆహారము ఏమై ఉన్నది అంటే, ఈ అక్షయమైన ఆహారమును దేవుడు మనకు ఇస్తాడు. అక్షయమైన ఆహారము ఏమి ఆహారమై ఉన్నదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్షయమైన ఆహారము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, దేవుడు మాత్రమే ఇస్తాడు. అక్షయమైన ఆహారము ఏంది?
మరి ఆయన ఇచ్చే ఈ ఆహారం ఏంటిదంటే ఒకానొక సందర్భంలో మరి ప్రభువారు మరి వ్యభిచారము చేయుచున్న స్త్రీ యొక్క పరిస్థితిని గమనించి ఆమెతోని మాట్లాడుతూ ప్రభు అంటాడు, ఆమెకు జీవజలమును ఇవ్వడానికి ఆమెను ఏమంటాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఆమెను కలుసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెను కలుసుకొని మాట్లాడే సందర్భము. అయితే అక్కడ ఆమె వ్యభిచారం చేత నింపబడ్డ స్త్రీ కాబట్టి, వ్యభిచారములో పడ్డ స్త్రీ కాబట్టి ఆమెకు అప్పటికి కొంతమంది భర్తలు ఉన్నారు. ఆమెను ఎవరెవరో మోసం చేయడము ఆ విధంగా జరుగుతున్నప్పుడు ప్రభువారు ఆమె పరిస్థితిని గమనించి ఆమె పరిస్థితిని గమనించి ప్రభువారు ఆమెకు విడుదలనివ్వడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో ఆమెను కలుసుకొని మాట్లాడుతున్న సందర్భము. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను, ఒక్క నిమిషం, అది కాదు, జీవజలమునిచ్చు. ఆ యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీని కలుసుకొని ప్రభువారు మాట్లాడుతున్నారు. రైట్. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో ఆ స్త్రీని కలుసుకున్న సందర్భము. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను అని ఆ స్త్రీతో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిత్య జీవమును ఇచ్చే ఆ క్షయమైన ఆహారమును ప్రభువే ఇస్తాడు. కాబట్టి ఈ లోకానికి ఈ సువార్త అర్థం కావడం లేదు. ఈ లోకానికి ఈ సువార్త అర్థం అయితే ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆయన బిడ్డగా మార్చబడతారు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఏమైపోతున్నారంటే, అంధకార చీకటి శక్తుల చేత బంధించబడి సత్యమేదో అసత్యమేదో ఎరగక వ్యర్థమైన విషయాలపైన లక్ష్యముంచి మరి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉంటూ అసత్యంలో బ్రతుకుతున్నారు. ఈ లోకంలో ఎవరిని మనము కదిలించినా కానీ మాట్లాడించినా కానీ ఏ విషయంలో నాకు టైం లేదు బ్రదర్, నాకు టైం లేదని ఎంతో బిజీ షెడ్యూల్లో ఈ లోకంలో ఉన్న మనుషులందరము, నాతో సహా మనమందరం కూడా చాలా బిజీ షెడ్యూల్లో వెళ్తున్నాం. మరి మన జీవితకాలం ఎట్లుంటుందంటే నీటి మిడి బుడగ లాంటిది. మన జీవితానికి గ్యారంటీ లేదు. లోకంలో ఏదైనా వస్తువుకు కొంతకాలం గ్యారంటీ ఇవ్వగలిగినాము, కానీ ఈ లోకంలో మన జీవితానికి, మనుష్య జీవితానికి, మన ప్రాణానికి మాత్రము గ్యారంటీ లేదు. అలాంటి జీవితంలో మనం జీవిస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మరి ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ మనకు ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, క్షయమైపోతున్న ఆహారం కొరకు కష్టపడకూడి. ఈ క్షయమైపోతున్న ఆహారము ఇది ఈ లోకం వరకే. మనము ఈ లోకయాత్ర ముగించి పరలోకానికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. ఈ శరీరానికి వేరైపోయి మన ఆత్మ దేవుడు పెట్టిన దీపము, ఆ దీపము ఆయన ఆ వెలుగు నిత్యత్వంలోకి వెళ్ళాలంటే ఈ లోకంలో ఎంతోమంది
మత పిచ్చితోని గొడవలు చేస్తున్నారు, కుల గజ్జితోని గొడవలు చేస్తున్నారు, రకరకాల కారణాల చేత గొడవలు చేస్తున్నారు. భూముల కోసం, జాగల కోసము, ఆస్తిపాస్తుల కోసము మరి రిలేషన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రేమలను ప్రేమ పేరుతోని ఇతరులను చంపేస్తున్నారు. చాలా రకరకాల అనర్థాలు ఈ భూమి పైన జరుగుతున్నాయి. ఇవన్నీ ఏమైనా మనకు ఉపయోగకరంగా ఉన్నాయంటే వీటి వల్ల ఏ ఉపయోగం లేదు. నేను ఎందుకోసము మరి ఇంత క్లియర్గా మరి ఈ వాక్యమును ధ్యానం చేస్తూ సంపూర్ణమైన ఈ సేవ చేయాలని నేను నిర్ణయించుకున్నానంటే, ఈ లోకంలో ఒక గురువు, ఒక టీచర్ ఈ స్కూల్లో పాఠాలు చెప్తే కొంతవరకే ఆ పాఠాలు వ్యక్తులకు, విద్యార్థులకు పనిచేస్తాయి. క్లాస్ మానే కొద్దీ ఆ పాఠాలు మరలా తిరిగి పనిచేయవు. ఈ లోకంలో నేర్చుకున్న విద్య ఈ లోకం వరకే పనిచేస్తుంది. కానీ ఈ లోకంలో ఉన్న విద్య పరలోకానికి నడిపించడానికి పనిచేయదు. ఈ లోకంలో ఒక ఏ స్థాయి వ్యక్తి ఆ స్థాయిలోనే వారికి ఉన్న జ్ఞానాన్ని మరి ఉపయోగించుకొని ఈ లోకానికి పరిమితం అవుతారు తప్ప ఈ పరలోక విద్యను, ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న విద్యను మనం క్లియర్ కట్గా స్టడీ చేస్తూ ఈ జ్ఞానాన్ని గనక మనం ఈ లోకానికి పంచిపెడితే ఈ లోకంలో ఆ అంధకార చీకటి చిత్తుల చేత, పాపములో, శాపములో, నరకములో, ఆ దురాత్మల చేత పట్టబడ్డ ప్రతి మనిషి విడిపించబడి వాని మనోనేత్రాలు వెలిగించబడి వాడు పరలోకంలో ఉన్న దేవునికి బిడ్డగా మారితే అది పరలోకంలో విందు జరుగుతుందట. ఈ లోకంలో ఎవరైనా విందు ఏర్పాటు చేస్తే ఆ విందు అప్పటి వరకు మనకు ఆ క్షేమైపోతున్న ఆహారంనే ఏర్పాటు చేస్తారు. కానీ ఆ పరలోకంలో జరిగే విందుకు మనము వారసులమైతే, మరి పిలువబడ్డ వారమైతే మరి దానికి మనము యుగ యుగాలు మరి అందులో మనము పాలు భాగస్తులుగా ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సత్యము మనిషిని స్వతంత్రునిగా చేస్తుంది, అసత్యము మనిషిని నరకానికి తీసుకెళ్తుంది. ఈ లోకంలో ఎవరికి వారుగా మనము పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను సత్యంలో జీవిస్తున్నానా, అసత్యంలో జీవిస్తున్నానా, నేను ఈ లోకంలో ఏమి చేస్తున్నానో, అసలు కొందరైతే ఈ లోకంలో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో, అయోమయమైన పరిస్థితిలో ఉండి గలిబిలి అయిపోయి చాలామందిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. తాగి రోడ్డు మీద స్పీడ్గా వెళ్ళి ఎంతోమందికి గాయాలు చేస్తున్నారు. రకరకాల విషయాల్లో మరి వారికి ఉన్న ఆలోచన బట్టి తోటి వారికి ఇబ్బందికరంగా ఉంటున్నారు. తోబుట్టువులే కొంతమంది అల్పకాల పాపభోగాల్లో ఉండి మరి కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. ఒక తాగుబోతు తండ్రి ఉంటే ఆ కుటుంబానికి క్షేమం కాదు. ఒక తాగుబోతు సహోదరుడు, అన్నో, తమ్ముడు ఆ కుటుంబంలో ఉంటే మరి కుటుంబం క్షేమంగా ఉండదు. అలాంటి పరిస్థితులన్నీ మేము అనుభవించి ఇబ్బందులు పడ్డవారమే. కాబట్టి అన్నిటి విషయంలో నేను అధ్యయనం చేస్తూ వస్తూ మరి దినమున దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ సహోదరి సహోదరులారా, ఈ విద్య అనేది మనుషులను సర్వసత్యంలోకి నడిపిస్తుంది, మనోనేత్రాలు వెలిగించబడుతుంది. ఈ లోకం వేరు, పరలోకం వేరు. ఈ లోకంలో మరి ఎంత బ్రతికిన 60-70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతికేదైతే లేనేలేదు. మరి మనం తింటున్న కల్తీ తిండ్లు ఏమి ఆశించి వీడు మనం తినే తిండిలలో కల్తీ కలుపుతున్నారు, ధనమును ఆశించి. ఈ లోకములో దాన్ని ఏం చేస్తావు? ఈ ధనం సంపాదించి. మత పిచ్చితోని కొంతమంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ పరలోకముల నుంచి తురయబడ్డ లూసిఫర్ వాడు ఎవరైతే ఉన్నాడో కొంతమంది దూతలను వేసుకొని వాడు దిగి కింద పడి వాడు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుపుతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, మనము దేనికోసం ఈ లోకంలో కష్టపడాలంటే క్షయమైపోతున్న ఆహారం కొరకు కష్టపడడం కాదు, కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమని ప్రభువైన యేసుక్రీస్తు మనకు వివరిస్తున్నాడు, చెప్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఆకాశ పక్షులను చూడి అవి కోయవు, విత్తవు, కుట్టలు కూర్చుకొనవు, పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అట్లాగే మరి ఈ లోకములో మనము
ఇవన్నీ దోసుకున్నప్పుడు మరి రకరకాలుగా సంపాదించుకున్నప్పుడు ఆ సంపాదన అంతా నీ వెంట రాదు. చివరికి నూలు పోగు కూడా నువ్వు తీసుకుని వెళ్ళవు. దీన్ని చాలామంది కవులు, చాలామంది వ్యక్తులు రకరకాల పాండిత్యాల ద్వారా తెలియబరుస్తున్నారు, కానీ అది అర్థం కావడం లేదు మనిషికి. భూముల కోసము మరి రియల్ ఎస్టేట్ పేరుతోని ఎంతోమంది పేదవారికి భూములు ఇవ్వట్లేదు. ఈ లోకంలో నాకు కూడా ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు. కొంతమందికి ఇల్లు ఇవ్వట్లేదు. కోట్లు లక్షల పేర్లు మారిపోయినాయి. కోట్లు అని మాట్లాడుతున్నారు. కోట్లు, ఈ సృష్టి అంతా కూడా దేవుంది. ఈ కోట్లు, లక్షలు, వేలు ఎన్ని సంపాదించుకున్నా అవన్నీ వ్యర్థము. నువ్వు ప్రభువుని విశ్వసించకపోతే ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని పోషిస్తాడు. కాబట్టి ఈ యొక్క సత్యమును గ్రహించి సత్య సువార్తను అంగీకరించి నేడే ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ సొంత రక్షణ అంగీకరించండి. ప్రియమైన నా సహోదరులారా, ఇది మతము కాదు, మార్గము. నేనే సత్యము, జీవము, మార్గముని చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ మరి ఏం చెప్తున్నాడంటే, మరి క్షయమైపోతున్న ఆహారం కొరకు కష్టపడకుండా అక్షయమైన ఆహారం కొరకు నేను కష్టపడండి. అది తెలుసుకోండి. నేనే జీవమును, సత్యము. మరి అక్కడ వ్యభిచారంలో పట్టుబడ్డ, వ్యభిచారమందు జీవిస్తున్న స్త్రీ, 4-5 భర్తలను చేసుకొని ఇబ్బంది పడుతున్న స్త్రీ మరి మిట్ట మధ్యాహ్నం వాటర్ కోసం రాలేదు. మరి మిట్ట మధ్యాహ్నం వాటర్ కోసం వచ్చిన ఆ స్త్రీతోని ప్రభు వారు కలుసుకొని, నేనిచ్చే నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై ఉరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాడు. నిత్య జీవమును కలగజేయాలంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు చేతిలో మాత్రమే ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, నిత్య జీవం కావాలో, మీకు నిత్య నరకం కావాలో, మీ స్వతంత్రానికి వదిలేసి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి కుమారుడిగా వచ్చాడు. ఆయన కుమారుడిగా పుట్టి 33 సంవత్సరాలు ఈ భూమిపైన జీవించాడు. 3 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు, సత్య సువార్తను ప్రకటించాడు. అది పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తలు లిఖించబడి. మీకు ఓపిక ఉంటే, సత్యమును గ్రహించాలనుకుంటే పరిశుద్ధమైన గ్రంథమును చదవండి, సత్యమును తెలుసుకోండి, సత్య సువార్తను మీరు ఆలకించండి. మరి సర్వసత్యము రమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వెల్కమ్ చెప్తున్నాను. అర్థం చేసుకోండి. మీరు సత్యము గ్రహించి మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనని సొంత రక్షకు అంగీకరించి పరలోకానికి వారసులు కావాలని నా మనసారా మిమ్మల్ని మరి వెల్కమ్ చేస్తున్నాను. మీకు సత్య సువార్తను ప్రకటిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్య సువార్తను నేను తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు నాకు పట్టింది. ఇప్పుడు మీరు తెలుసుకోవాలని, మీరు కూడా సర్వసత్యానికి వచ్చి పరలోకానికి వారసులు కావాలని ప్రభు పేట మీకు మరి శాలోం శుభం తెలియజేస్తున్నాను. మరి కొంచెం చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ చుట్టూ మీ పైన పనిచేస్తున్న దురాత్మ శక్తులు నామములో లయమైపోవడానికి ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థనలోకి భవించండి. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య నీకు వందనాలు. ఈ లోకంలో మేము అసత్యంలో బ్రతుకుతున్నాం ప్రభువా, మమ్మల్ని సత్యంలోకి నడిపించండి. నీవే సత్యమైన దేవుడు. అవును ప్రభా, మేము అక్షయమైన ఆహారం కొరకు 24 గంటలు కష్టపడుతున్నాం, కానీ ప్రభా, అక్షయమైన ఆహారము ఈ లోకం వరకే మరి పనిచేస్తుంది. అది మేము భుజించిన తర్వాత కొన్ని గంటలే మాకు అది శక్తినిస్తుంది, కానీ అక్షయమైన ఆహారం నీవు ఇస్తున్నావు. ఆ అక్షయమైన ఆహారమే నీ లేఖనాలు, నీ సత్య సువార్త. మేము ధ్యానించి ఇతరులకు దీన్ని ప్రకటించడానికి మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని నడిపించండి. మా హృదయంలోకి రండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు. నీవే నిన్న నీరు నిరంతరం ఏకరుచుకున్న దేవుడవు. నీవే మమ్మల్ని కాచి కాపాడి నీ రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని పాలుభాగస్తులు వాడుకోమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ సత్య సువార్తను మీరు వింటూ ముందుకు సాగండి. ఇంకా మరెన్నో విషయాల చేత మరి దేవుడు నన్ను నడిపించి మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఈ సత్య సువార్తను విని మీరు సర్వశక్తులు రావాలని అందరికీ శాలోం శుభం తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.